ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం 6 గ్యారంటీల అమలు ప్రజాపాలన కార్యక్రమంపై చర్చ. తెలంగాణ అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్వేతపత్రం తప్పుల తడక అన్న కేటీఆర్. లోక్సభ ఎన్నికలపై బీజేపీ యాక్షన్ ప్లాన్, 50% ఓట్లను సాధించే లక్ష్యంతో ప్రణాళిక. చంద్రబాబు నివాసంలో ప్రత్యేక పూజలు, నేటితో ముగియనున్న మహాచండీ యాగం, సుదర్శన హోమం. జమ్మూ కాశ్మీర్లో రిటైర్డ్ పోలీస్ అధికారి హతం, మసీద్లో కాల్పులు చేస్తుండగా. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై చర్చించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో పగడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం తీసుకోనున్నారు. 6 గ్యారంటీల అమలుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు. విశాల్. రైట్ సుమిత్ర, తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లతోటి, జిల్లా కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, అదేవిధంగా రాబోయే రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుకు సంబంధించి చర్చ జరిగింది. అదేవిధంగా ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరగాల్సిన ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సిఎస్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ల అందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఈ జనవరి 6 వరకు, అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ తర్వాత సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ గ్రామ సభలు నిర్వహించడం, అదేవిధంగా ఈ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన అర్హులని, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల యొక్క అర్హులను ఎట్లా వాళ్ళని తీయాలనే, ఎట్లా వాళ్ళని సెలెక్ట్ చేయాలనే దాని గురించి కూడా ఒక పూర్తి వివరాలను, పూర్తి సమాచారాన్ని అదే సేకరించాలని కూడా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు కూడా మనకు తెలిసింది. ఇక మరి కాసేపట్లోనే ఈరోజు జరిగిన సమావేశం సంబంధించి ఒక పూర్తి స్థాయి గైడ్లైన్స్ కూడా మనకి సీఎం ఆఫీస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు కేవలం ఎవరైతే నాయకులకు దగ్గరగా ఉంటారో వారికి మాత్రమే అందాయని, అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసుకున్నా, అదేవిధంగా దళిత బంధు, ఇలాంటి కొన్ని పథకాలు చూసుకుంటే అది కేవలం నాయకుల అనుచరులకు ఉన్నవారికి రావడం, ఇలాంటివి జరిగాయని కూడా ప్రజలు కూడా వారి ఆవేదన కూడా తెలుపుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనకి ప్రజాభవన్
భవన్ దగ్గర కూడా ఎంతోమంది ప్రజలు వారి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో అలాంటి తప్పులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండకూడదని, అదేవిధంగా ఇప్పుడు అమలు చేసే గ్యారెంటీలు ఏవైనా ఉన్నాయో అంటే పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా 2500 ప్రతి నెల మహిళలకు ఇవ్వడం, గ్యాస్ సిలిండర్ 500కే ఇవ్వడం, అంటే వీటికి సంబంధించి అర్హులకి నిజమైన పేదవారికి మాత్రమే దక్కేలా చూసేందుకు అన్ని చర్యలను అన్ని పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇక 28 నుంచి ఈ గ్రామ స్థాయి వరకు కూడా ప్రజాపాలన అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి సోమవారం అటు కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ప్రజా భవన్లో వారానికి 2 రోజులు మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజుల పాటు కూడా ప్రజల నుంచి సమస్యలను అధికారులు తెలుసుకుంటున్నారు. సో ఇప్పటికే అక్కడ వేల అప్లికేషన్లు అనేటివి కూడా రోజు ప్రజల నుంచి వస్తున్నాయి, వారు ఆవేదన చెప్పుకుంటున్నారు. కాకపోతే ఇక నుంచి గ్రౌండ్ లెవెల్ స్థాయికి కూడా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, అదేవిధంగా అర్హులను సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్హుల లిస్టును తీసుకునేందుకు కూడా కలెక్టర్లకి ఒక పూర్తి దిశానిర్దేశం కలెక్టర్లకు అయితే అలాగే విషయాలు అంటే 6 గ్యారంటీలకు సంబంధించి 100 డేస్లో కూడా జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అయితే అర్హులను గుర్తించే పనిలో ఎట్ ద సేమ్ టైం అందరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలపైన, ఇవన్నిటిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? రైట్, తప్పకుండా సుమిత్ర. ఎందుకంటే ఇప్పుడు ఒక రేషన్ కార్డులో ఆగిపోయి దాదాపు 3 సంవత్సరాలు అయింది. 2021లో చివరిసారిగా రేషన్ కార్డులు అనేటివి తెలంగాణలో గత ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత ఎక్కడ కూడా లేవు. ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డులు వస్తేనే వాళ్ళు మిగిలిన పథకాలకి అర్హులుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటు రేషన్ కార్డుల అప్లికేషన్ కోసం కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సో ఈ 28 తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా ఇప్పటికే అధికారికంగా గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఆ ప్రక్రియ అందరూ కూడా ముందుగా రేషన్ కార్డుల కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. సో ఇప్పటికే ఈ 90 లక్షల రేషన్ కార్డులో కూడా అర్హులు ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఉన్న సొంత ఇల్లు ఉండి అదే ఇంకా వెల్ సెటిల్డ్ ఉంటారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు అర్హులుగా ఉండి ప్రతి నెల రేషన్ తీసుకోవడం, వాటిని మళ్ళీ అమ్మేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఇవ్వబోయే రేషన్ కార్డులకు సంబంధించి నిజమైన అర్హులను పేద మధ్యతరగతి వాళ్ళకే అందాలి, నిజమైన అర్హులకు మాత్రమే అందేలా చూడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులని, కలెక్టర్లని ఆదేశించాడు. అదే ఈ సమావేశంలో ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. సివిల్ సప్లైకి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి ఇలా అన్ని శాఖలకు సంబంధించి ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి పారదర్శకంగా అర్హుల ఎంపిక ఉండాలని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అటు కలెక్టర్లకు సూచించారు. ఇక 200 కరెంటు, ఉచిత 200 యూనిట్ల వరకు కరెంటు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500, వీటన్నిటికి కూడా రేషన్ కార్డే కీలకం కాబోతుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు 28 తారీఖు నుంచి కనుక అప్లికేషన్ స్వీకరిస్తే ఇది ఇంకా మరీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంటే మళ్ళీ 20 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పారదర్శకంగా ముందు ఈ రేషన్ కార్డులని ఫిల్టర్ చేసి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మార్చిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపటినే ఈ పథకాలకు సంబంధించి అమలును ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వీలైనంత త్వరగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకి ఇంకా తక్కువ రోజులే సమయం ఉంది. కాబట్టి అదేవిధంగా 100 రోజుల్లో ఈ పథకాలన్నీ అమలు పరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అటు అసెంబ్లీలో అని ఎక్కడ మంత్రులు అడిగినా కానీ ఒకటే చెప్తున్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామంటున్నారు. కాబట్టి లోక్సభ ఎన్నికల లోపే సాధ్యమైనంత వరకు 6 గ్యారంటీలు అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలను కూడా అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్లతోటి సమావేశం, అదేవిధంగా వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకొని వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ విశాల్ ఫర్ ద అప్డేట్స్. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వమే కాదని ఆస్తులు కూడా సృష్టించారని చెప్పారు. 60 ఏళ్లలో 4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధమని చెప్పారు. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఒక్కొక్క ఇటుక పేర్చి తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తయారు చేశామని కేటీఆర్ అన్నారు. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ కాంగ్రెస్ శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు చూపారని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో 6,87,585 కోట్ల ఆస్తులు కూడా సృష్టించామని చెప్పారు.
2001లో, ఎందుకంటే చాలామంది ఇవాళ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళే తెచ్చినామని, మా వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఒకసారి అందుకే మీకు ఏం జరిగింది తెలంగాణ పోరాటంలో, ఎన్ని రకాల రాజీనామాలు, ఉప ఎన్నికలు, దీక్షలు, అమరుల ప్రాణత్యాగాలు, ఎన్ని పోరాట రూపాలు. ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు, నిండిన జైళ్లకు లెక్కలేదు, పేలిన తూటాలకు లెక్కలేదు. ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది నిర్బంధమని, నియంతృత్వమని. కానీ నిర్బంధం నిజంగా చెప్పాలంటే ఆనాడు, నియంత పాలన అంటే సమైక్య పాలకులది. తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్వేతపత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడితే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించినరో వాళ్ళ చేతుల్లోనే, కేసీఆర్ గారి చేతుల్లోనే పెట్టి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారి 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత, ఆ రోజు ఉద్యమ విజయం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 2014 జూన్ 2 నాడు ఇప్పుడే చూపెట్టినట్టు కేసీఆర్ బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లేందుకు ప్రయత్నించింది అని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చాం కాబట్టే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కిందని ఆరోపించారు. శ్వేతపత్రాలు హడావిడి చేసి ఆఖరికి వాయిదా వేసుకుని ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. ఎక్కడికి చేరుకున్నామో తెలవాలి అంటే ఎక్కడ మొదలయ్యామో గుర్తుపెట్టుకోవాలంటారు. అందుకే ఒక మాటలో చెప్పాలి అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం కొత్త రాష్ట్రంలో గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సువర్ణ అధ్యాయం. 60 ఏళ్ల సమైక్య పాలన, 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే, మరి నేరపూరితమైన నిర్లక్ష్యంతో, క్రిమినల్ నెగ్లిజెన్స్తో, నెక్స్ట్ లైక్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో, ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం ఆనాటి అప్పటి పాలకులు, అది కాంగ్రెస్ వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం, పూర్తి స్థాయిలో పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ. ఎక్కడికి చేరుకున్నామో తెలవాలి అంటే ఎక్కడ మొదలయ్యామో గుర్తుపెట్టుకోవాలంటారు. అందుకే మెట్రో ఛార్జీలను త్వరలోనే పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. మెట్రో టికెట్ రేట్లను సవరించేందుకు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు ప్రజల అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించారు. అయితే ఇటీవలే ఎన్నికలు జరిగి ప్రభుత్వం కూడా మారడంతో రేట్లు పెంచేందుకు మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచేందుకు కసరత్తు జరుగుతుంది. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే మెట్రో ఛార్జీలు పెంచేందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు మెట్రో అధికారులు. ఆ నివేదికపై ప్రభుత్వం నిర్ణయం పెండింగ్లోనే ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయాయి. అయితే మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మెట్రో ఛార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కనీస టికెట్ ధర 10 రూపాయలు, గరిష్ట ధర 60 రూపాయలకు ఉంది. మెట్రో ఒప్పందంలో భాగంగా 2012లో కనీస టికెట్ ధర 8 రూపాయలు, గరిష్ట టికెట్ ధర 19 రూపాయలుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా రూపొందించిన నివేదిక ప్రకారం కనీస టికెట్ రేటు 20 రూపాయలు, గరిష్ట టికెట్ 80 రూపాయలు ఉండే అవకాశం ఉంది. – 2012 మెట్రో ఒప్పందం ప్రకారం మెట్రో రైల్ ధరలు మినిమం 8 రూపాయల నుండి మాక్సిమం 19 రూపాయల వరకు ఉండాలి. అయితే అప్పుడు కేవలం 6 స్లాబుల్లో మాత్రమే ఛార్జీలు ఉండేవి. కానీ ప్రారంభంలోనే 6 నుండి 10 స్లాబులకు పెంచడంతో పాటు 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు రేట్లు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం అవే ఛార్జీలు వసూలు చేస్తుంది మెట్రో రైల్. అంటే మెట్రో ప్రారంభంలోనే 200% అధికంగా ఛార్జీలు పెంచారు.
ప్రస్తుతం సిటీ ఆర్డినరీ బస్సులు కనీసం ఛార్జీ 10 రూపాయలు ఉండగా మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో 20 రూపాయలు ఉంది. ఇక గరిష్ట ఛార్జీ మాత్రం 60 రూపాయలు ఉంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ కనీస ఛార్జ్ 20 రూపాయలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మాక్సిమం ఛార్జ్ మాత్రం 80 నుంచి 90 రూపాయల దాకా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను సవరణ చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేందర్ కుమార్, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యామ్ ప్రసాద్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నగర ప్రజలు, ప్రయాణికులు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది ఫేర్ ఫిక్సినేషన్ కమిటీ. క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అంశాలపై స్టడీ చేశారు సభ్యులు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని కమిటీ ఒక ఆమోదానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కరోనా కారణంగా హైదరాబాద్ మెట్రో రైలుకు తీవ్ర నష్టాలు వచ్చినట్లు ఎలాంటి అధికారులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సాఫ్ట్ లోన్ ఇచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్ మెట్రోకు టికెట్ల ద్వారా 50% ఆదాయం మాత్రమే సమకూర్చుకోవాలి. మిగిలిన దాంట్లో 45% ఆదాయం మాల్స్ వంటి రియల్ వ్యాపారాలు, 5% వాణిజ్య ప్రకటనల ద్వారా రాబట్టుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మియాపూర్లో 100 ఎకరాలు, ఉప్పల్లో 103 ఎకరాలతో పాటు సిటీలో ప్రధాన ప్రాంతాల్లో కూడా దాదాపు 60 ఎకరాల వరకు భూములు ఇచ్చింది. అక్కడ మాల్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చుకుని ఆదాయం రాబట్టుకోవాలి. అయితే అక్కడి నుంచి తగిన ఆదాయం రావడం లేదనేది మెట్రో వర్గాల వాదన. దాంతో టికెటింగ్ ఆదాయం పెరిగితే తాము కష్టాల నుంచి గట్టెక్కవచ్చునని ఎలాంటి వర్గాలు భావిస్తున్నాయి. సిటిజన్స్ తో పాటు సిటిజన్స్ ఫోరమ్స్, మేధావులు మెట్రో ఛార్జీలపై స్పందించి మెట్రో అధికారులకు తమ అభిప్రాయాలను ఇప్పటికే తెలియజేశారు. అయితే ఎంత పెరుగుతున్నది అధికారులు క్లారిటీ ఇవ్వలేనప్పటికీ 25 నుంచి 30% టికెట్ ధరలు పెరగవచ్చునని తెలుస్తోంది. అలా ప్రారంభ టికెట్ ధర 20 నుంచి అధికంగా 90 రూపాయల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. అయితే ఏ స్లాబుల్లో ఎంత ధర ఉండనుంది అనేది త్వరలో బయటికి రానుంది. హైదరాబాద్ మెట్రోకు 2022 నాటికి 24 లక్షల మంది ప్రయాణికులు ఉంటారని అధికారులు అంచనా వేశారు. కానీ ప్రస్తుతం వారి సంఖ్య కేవలం 4.5 లక్షలు మాత్రమే ఉంది. ఛార్జీలు పెంచాలని భావిస్తున్నప్పటికీ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంకొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మెట్రో ఛార్జీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులోని క్రిస్టియన్ భవన్ వద్ద క్రైస్తవులు ఆందోళనకు దిగారు. క్రిస్టియన్ భవన్ను నిరుపయోగంగా ఉంచడంపై క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దళితుల ద్రోహి జగన్ రెడ్డి అంటూ క్రైస్తవులు ఆందోళన చేపట్టారు. టీడీపీ హయాంలో 2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేశారన్నారు. వైసీపీ పాలనలో భవనాన్ని పాడు పెట్టారని, తక్షణమే క్రిస్టియన్ భవన్ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ద్రోహి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ద్రోహి పోవాలి పోవాలి పోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ పరిస్థితులను చూస్తే చాలా బాధేసింది. క్రిస్మస్ దినాలలో కొంత మేరకైనా ఈ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తారని చెప్పి ఆశపడ్డాం. కానీ ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి మీడియా ద్వారా మేము చూసాం. మీడియా సమక్షంలో మరి ఈ యొక్క క్రిస్టియన్ భవన్ మొత్తాన్ని కూడా మేము పరిశీలించి చెప్పి చూసినప్పుడు ఎక్కడ చూసినా పిచ్చి చెట్లు, భయంకరమైనటువంటి మందు బాటిళ్ళు, ఎక్కడ చెదారం, మోకాళ్ళ లోతున నీళ్లు, భయంకరమైనటువంటి పరిస్థితిని చూస్తే చాలా బాధేసింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి. అదే సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన మా మత పెద్దలు అడిగినప్పుడు, అయ్యా మాకు ఇక్కడ క్రిస్టియన్ భవన్ కావాలి, మీరు మాకు క్రిస్టియన్ భవన్ని ఏర్పాటు చేయమని చెప్పి అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఆ రోజున ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా
వెంటనే స్పందించి 2 ఎకరాల భూమిని కేటాయించి వెంటనే 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి క్రిస్టియన్ భవన్ని నిర్మాణం చేపట్టి 90% పూర్తి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని జెడ్పీ బాలుర ఉన్నత ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి 2K రన్ను స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారుల్ని పెంపొందించే విధంగా సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అన్నారు. యువతలోని ప్రతిభను వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదిక అవుతుందని, దీన్ని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఇదొక గొప్ప అవకాశమన్నారు. ఇది మంచి ఆలోచన. ఎంతో మంది సీఎంలు వచ్చారు, కనీసం పిల్లల గురించి నాడు నేడు పట్టించుకునే నాయకులు లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినట్టు ఈ రోజు రాష్ట్రంలో అన్ని స్కూల్ బాగుపడటం జరిగింది. అదేవిధంగా ఈ రోజు పిల్లలకి గేమ్స్ అనేది చాలా వరకు ఆగిపోవటం జరిగింది. ఎప్పుడైతే చేతికి మొబైల్ వచ్చిందో ప్రపంచంతో దాంట్లో అవుపడుతున్నదో బ్రెయిన్ ఉండే మనకుండే తెలివితేటలన్నీ కూడా యూట్యూబ్లకు ఓటికిడిని వాడినే సరిపోతుంది. అందరం కూడా కనీసం ఆరోగ్యానికి మంచిది. మనం మొబైల్ చూస్తే ఓన్లీ కళ్ళ ఎక్సర్సైజ్ మాత్రమే ఉంటుంది. ఆడదామంటే ఏ గేమ్ ఆడినా, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, పరిగెత్తడం కావచ్చు, ఏదైనా సరే ఏ గేమ్ అయినా సరే ఆరోగ్యానికి మంచిది. మనకు షుగర్లు బీపీలు రావు. మేము ఆడలాకనే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు చిన్నప్పుడు బాగా ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు మరి మద్దకం అయిపోయి మేము కూడా అందరం కలిపి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరి దగ్గర ఆడిస్తా ఉన్నాడు. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో పిల్లలందరూ కూడా ఆడండి, మీ భవిష్యత్తు బాగుంటుంది, స్పోర్ట్స్ లో మీకు కోటా వస్తుంది ఖచ్చితంగా. సెంట్రల్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో 135వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ఏరియా జీఎం బి సంజీవ్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు రాధాకుమారిలు హాజరై ప్రగతి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించారు. జీఎం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. సింగరేణిలో 43,000 మందికి ప్రత్యక్షంగా, 35,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఏకైక సంస్థ సింగరేణి అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా పూర్తి చేసినట్లు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మనకు నిర్దేశించినటువంటి 70 మిలియన్ టన్నులు సాధించడానికి కృషి చేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వరకు మనం సాధించినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వ్యాప్తంగా సుమారుగా 50 మిలియన్ టన్నులకు దగ్గర కూడా మనం ప్రొడక్షన్ అదేవిధంగా డిస్పాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీరాంపూర్ ఏరియాలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల వల్ల ఓపెన్ కాస్ట్ మైన్స్లో మన కొంత వెనుకబడుతనంతో సుమారుగా మనం 81% మనకి ఇచ్చినటువంటి నిర్దేశాలలో 81% అంటే సుమారుగా 39 లక్షలు సాధించి ముందుకెళ్తాను. ఈ మిగిలిన ఆర్థిక సంవత్సరం ఉన్నటువంటి 10 దినాల్లో మనం యావరేజ్న 25,000 టన్నులు కనుక సాధించినట్లయితే మనకు చేసినటువంటి 6.6 మిలియన్ టన్నులు మనం కూడా సాధించే అవకాశం ఉందని మీ అందరికీ ఆ డైరెక్షన్లో మీరందరూ కూడా మోటివేట్ అయ్యి మరి రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధించాలి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.